ప్రతి స్త్రీకి 13 ఏళ్ల తరువాత ప్రారంభమై ప్రతి నెల 28 రోజులకు ఒకసారి ఆమె యోని మార్గం ద్వారా నల్లటి లేదా ఎర్రటి చిక్కని రక్తం స్రవిస్తూ ఉంటుంది. దీన్ని ఋతుస్రావం అంటారు. ఆ ఋతుస్రావం 3 నుంచి 5 రోజుల దాకా ఉంటుంది. ఆ కాలంలో ఆ అమ్మాయిని ఋతుమతి అంటారు. ఈ కాలాన్నే స్త్రీ జీవితంలో గర్భిణీ ప్రాదుర్భావ కాలం అని కూడా అంటారు. మాతృత్వం నిండినటువంటి కాలాన్ని ఈ కాలము అంటారు. దీనిలో వచ్చేటువంటి మార్పులు కనుక ఏమీ లేకుండా కనుక ఉండి సాక్షణంగా కనుక ఉన్నట్టయితే ఋతుమతి ధర్మాలు ఆ కాలంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏ రకమైనటువంటి బాధలు లేకుండా ఆమె నరసరి చక్కగా సాగిపోతూ ఉంటుంది. 13 ఏళ్ళు దాటాక కూడా 16వ సంవత్సరం వచ్చాక కూడా ఈ ఋతు ప్రాదుర్భావం జరగలేదనుకోండి, అదొక వ్యాధి. నెలకు ఒకసారి రావాల్సింది 2 సార్లు 3 సార్లు వచ్చిందనుకోండి, అదొక వ్యాధి. ఈ వచ్చినటువంటిది క్రమంగా కొన్నాళ్ళు రావటం మానేసిందనుకోండి, అదొక వ్యాధి. వచ్చిన తర్వాత కొంచెం కనిపించి అసలు మళ్ళీ కనిపించకుండా మానేసిందనుకోండి, అదొక వ్యాధి. వచ్చే ముందు కడుపులో నొప్పి, విపరీతమైన నడుము నొప్పి, భ్రమ లాంటివి వస్తూ ఉంటాయనుకోండి, కసాత్తం అంటారు, అదొక వ్యాధి. ఈ వ్యాధి శాశ్వతంగా ఆగిపోయేటప్పుడు మరొక రకమైనటువంటి లక్షణాలు కలుగజేస్తుంది, అది కూడా వ్యాధి. వీటన్నిటినీ ఆర్తవ వికృతులు అంటారు. ఈ ఆర్తవ వికృతులకి చక్కటి చికిత్సా విధానాన్ని ఆయుర్వేదం ప్రతిపాదించింది. ఋతుమతి కాలంలో కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఎక్కువ కారం, ఎక్కువ పులుపు పదార్థాలు తినటం, సంభోగ సమయంలో రకరకాల పద్ధతులు అవలంబించటం, అంతేకాకుండా ఎక్కువగా దూకటాలు, పరిగెత్తడాలు లాంటివి చేయటం, గుర్రపు స్వారీ లాంటివి చేయటం, ఇవన్నీ కూడా ఈ ఋతుమతి లక్షణాలతో పాటు ఋతుమతి బాధని కూడా తయారు చేస్తుంది. ఇవి కాకుండా మూత్రాశయ వ్యాధులు, ఆ కటికి సంబంధించిన నడుముకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా దీనికి కారణమవుతుంది. 6 చెంచాల నిమ్మరసాన్ని తీసుకొని అందులో 1 చెంచా తేనె కలుపుకొని పొద్దున పూట తాగుతూ ఉండటం చాలా హితకరం. రాగి చెంబులో నీళ్లు పోసి రాగి మూత పెట్టి రాత్రంతా నిల్వ ఉంచుకొని పొద్దునే కనుక ఆ నీళ్లు కనుక తాగినట్టయితే చాలా హితకరంగా ఉంటుంది. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవటం, ద్రాక్షరసం తాగటం చాలా హితకరం. వాళ్ళ ఆహారంలో ఇంగువ, నువ్వుల పొడి, మినుముతో చేసిన గారి ఇవి తినటం చాలా మంచిది. నువ్వుల నూనె తీసుకొని పొత్తుగడుపుకి రాత్రి పడుకునే ముందు ఎడం వైపు నుంచి కుడివైపుకి కనీసం 9 నిమిషాలు మాసేజ్ చేసుకోవడం కూడా, అంటే అభ్యంగనం చేసుకోవడం కూడా చాలా హితకరం. ఆయుర్వేదంలో రజక్ ప్రవర్తని వంటి, అలాగే అశోకారిష్ట, లోద్రాసవం, ప్రద్రాంతక రసం, పుష్పాడుగ చూర్ణం వంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. చక్కగా నాడి చూసే వైద్యుని సంప్రదించి చికిత్స చేసుకోవడం అవసరం. పాల మీద మీగడ, దోసకాయ మీద ఒరుగు, బీరకాయ మీద ఒరుగు, ఇవన్నీ కూడా మీ చర్మ సౌందర్యాన్ని, మీ ముఖ సౌందర్యాన్ని పోషించే అద్భుతమైన చక్కటి ఔషధాలే కాదు, ఆహార పదార్థాలు కూడా. మీ ముఖం మీద చిన్న చిన్న మొటిమ నుండి నల్లటి రేఖలు ఏర్పడ్డాయనుకోండి, 3 చెంచాల కొత్తిమీర రసం, 2 చెంచాల నిమ్మకాయ రసం రాసి వాటి మీద మాసేజ్ చేసి ఆ తరువాత 1 అరగంట తర్వాత వేడి నీళ్ళతో ముఖం కడుక్కోండి. ఇది కనీసం రోజుకి 2 సార్లు చేయండి. సంభోగ సామర్థ్యం పెరగటానికి మీ శరీరాన్ని, మనస్సునే కాదు మీ ఆత్మని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుచేత ప్రతి వారం తప్పకుండా తలకి నువ్వుల నూనెతోటి 11 నిమిషాలు మర్దనా చేసుకొని అది ఒంటికి రాసుకొని నలుగు పెట్టుకొని తలంటు పోసుకోండి. రసాయనిక ద్రవ్యాలతో కాక చక్కటి సహజమైన కుంకిడికాయ, షికాయి ఇలాంటి వాటితో మాత్రమే తలంటు పోసుకోండి. తలంటు పోసుకున్న వెంటనే పెసరపప్పు, బియ్యం, పాలు వీటితోటి వండిన చక్కెర పొంగలి చేసుకొని ఆ చక్కెర పొంగలి తినండి. అది శుక్రవర్ధకం.